గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పటి వరకు మనం ఆమ్లాలు క్షారాల యొక్క ప్రాపర్టీస్ చూసాము. అవి మనకి లోహాలతో, తర్వాత వచ్చేసి కార్బోనేట్స్ బైకార్బోనేట్స్లో ఎలా రియాక్ట్ చేస్తాయి చూసాము. తర్వాత వచ్చేసి స్ట్రెంగ్త్, వాటి యొక్క స్ట్రెంగ్త్ కూడా చూసాము. ఈరోజు pH వాల్యూస్ ఆఫ్ సమ్ సబ్స్టెన్సెస్, అంటే కొన్ని పదార్థాల యొక్క మనకి pH వాల్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఎందుకంటే మనకి ఎక్కువగా ఎగ్జామినేషన్ పాయింట్లో pH వాల్యూస్ గురించి ఎక్కువ అడుగుతున్నాడు. మనకి టెక్స్ట్ బుక్లో అయితే pH స్కేల్ ఇచ్చి దాని యొక్క సబ్స్టెన్సెస్ కొన్ని ఇచ్చాడు, కానీ వాటి యొక్క వాల్యూస్ మాత్రం మనకి ఇవ్వాలి. అంటే మనం ఆ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో యాక్చువల్లీ చూడండి, ఇక్కడ నేను రాశాను స్టార్టింగ్ వచ్చేసి బ్యాటరీ యాసిడ్ అండి. మనకి బ్యాటరీ యాసిడ్ లేకపోతే యాసిడ్ బ్యాటరీ అని కూడా అంటారు. ఈ యొక్క బ్యాటరీ యాసిడ్ యొక్క pH వాల్యూ 0.0 అని. తర్వాత వచ్చేసి గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్ యొక్క pH వాల్యూ 1.2, దానికి pH వాల్యూ ఎంత అండి 1.2. తర్వాత లెమన్ జ్యూస్, నిమ్మరసం యొక్క గ్యాస్ట్రిక్ అంటే లెమన్ జ్యూస్ యొక్క వాల్యూ pH వాల్యూ 2.2. తర్వాత వచ్చేసి కార్బోనేటెడ్ బేవరేజెస్ యొక్క వాల్యూ 2.5 అండి. తర్వాత వచ్చేసి వెనిగర్ యొక్క వాల్యూ 3.0. అంటే ఒకసారి మనం pH స్కేల్ని అబ్జర్వ్ చేస్తే, ఒక pH స్కేల్లో స్టార్టింగ్ pH వాల్యూ మనకి 0 అనుకుంటే, అక్కడ నుంచి pH వాల్యూ మనకి మిడిల్ వచ్చేసి 7 ఉంటుందండి. తర్వాత వచ్చేసి pH వాల్యూ 14 ఉంటుంది, మ్యాక్సిమం 14. సో వాల్యూ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14గా తీసుకుంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏంటంటే 0 నుంచి మనం 3 వాల్యూస్ వరకు, అంటే 3 వరకు తీసుకుంటే అది మనకి స్ట్రాంగ్ యాసిడ్ గాను, బలమైన ఆమ్లం గాను, 4 5 6 వరకు తీసుకుంటే అది మనకి వీక్ యాసిడ్ గాను, బలహీనమైన క్షారముగా ఆమ్లం గాను. తర్వాత 7 తీసుకుంటే మనకి కరెక్ట్గా న్యూట్రల్ అండి. 7 వస్తే అది న్యూట్రల్. అట్లాగే 8 9 10 తీసుకుంటే ఇది మనకి వీక్ బేస్ గాను, బలహీనమైన క్షారము గాను. తర్వాత వచ్చేసి 11 12 13 అప్ టు 14 వరకు తీసుకుంటే ఈ వాల్యూ మనం స్ట్రాంగ్ బేస్ గాను, బలమైన క్షారం గాను చెప్పుకోవచ్చు. అయితే మనకి ఇచ్చిన యొక్క వాల్యూస్ అనేవి, అంటే మనకి ఇచ్చిన సబ్స్టెన్స్లో అది స్ట్రాంగ్ యాసిడా వీక్ యాసిడా అనేది దానికంటే కూడా వాళ్ళు ఏం అడుగుతున్నారంటే మెయిన్ pH వాల్యూస్ అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ మన pH వాల్యూలో 0 అంటే ఏంటండి, అక్కడ 0 అంటే తక్కువ అని కాదు, కానీ 0 అంటే ఆమ్లత్వం చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో యాక్చువల్లీ స్టార్టింగ్ వాల్యూ 0 అనేది స్ట్రాంగ్ యాసిడ్కి తీసుకుంటాము. సో మనకి తీసుకునే బ్యాటరీ యాసిడ్ లేదా యాసిడ్ బ్యాటరీ యొక్క pH వాల్యూ 0.0 అంటే అది స్ట్రాంగ్ యాసిడ్ అండి. తర్వాత వచ్చేసి చూడండి గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్ వాల్యూ 1.2 అంటే నియర్లీ 1.2 అంటే మనకి ఈ 1.లో ఇక్కడ ఉంటుందండి 2. సో ఓకేనా, ఇది ఇక్కడ తీసుకుంటే మనకి 1.2 అంటే గ్యాస్ట్రిక్ ద్రావణం యొక్క pH వాల్యూ 1.2 అండి. ఇది కూడా స్ట్రాంగ్ యాసిడ్గా తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి లెమన్ జ్యూస్, నిమ్మరసం యొక్క pH వాల్యూ 2.2 అండి. నిమ్మరసం యొక్క pH వాల్యూ ఎంత అండి 2.2గా తీసుకుంటాం. కాబట్టి దీని వాల్యూ తీసుకుంటే మనకి 2.2గా తీసుకుంటాం. ఇది కూడా మనకి స్ట్రాంగ్ యాసిడ్గా తీసుకుంటాం. అందుకనే మనం ఎక్కడైనా ఫ్లోర్ మీద కానీ ఏదైనా కొన్ని సబ్స్టెన్సెస్ మీద మనం నిమ్మకాయ పిండినప్పుడు మనకి ఎఫర్సెన్స్ వస్తుందండి, అంటే అది మనకి స్ట్రాంగ్ యాసిడ్గా తీసుకుంటాం. తర్వాత వచ్చేసి కార్బోనేటెడ్ బేవరేజెస్లో మనకు వచ్చేసి 2.5 అండి. ఇది కూడా మనకి స్ట్రాంగ్ యాసిడ్, బలమైన ఆమ్లంగా తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి వెనిగర్ అండి. వెనిగర్ 3.0. చూడండి ఇక్కడ వెనిగర్కి ఇంకో పేరు ఏంటండి, వెనిగర్కి ఇంకో పేరు ఎసిటిక్ యాసిడ్ అండి. ఎసిటిక్ ఆమ్లము. దీనికి ఒక కెమికల్ ఫార్ములా CH3COOH. అంటే గుర్తుపెట్టుకోండి, నీకు డైరెక్ట్గా నేమ్ అయినా అడగవచ్చు వెనిగర్ అని, లేదనుకుంటే నీకు కెమికల్ ఫార్ములా ఇచ్చేసి దాని యొక్క pH వాల్యూ అడగచ్చు. అంటే CH3COOH ఎసిటిక్ యాసిడ్ యొక్క కెమికల్ ఫార్ములా అడగచ్చు, లేదా దానికి కెమికల్ నేమ్ ఎసిటిక్ యాసిడ్ యొక్క pH వాల్యూ. ఆ మూడింటిలో ఏ పేరు అడిగినా సరే దానికి వాల్యూ ఎంత అండి 3.0. చూడండి యాక్చువల్లీ మనం గమనిస్తే ఇక్కడ pH వాల్యూస్ తగ్గుతున్నాయండి. అంటే
0, 1, 1.2, 2.2, ఓకే అండి 2.53 అంటే యాక్చువల్లీ మనకి నెంబర్ అంటే ఇక్కడికి వచ్చేసి నెంబర్ పెరుగుతున్నప్పటికీ మనం చూడాల్సింది ఏంటంటే దాని యొక్క ఎసిడిక్ నేచర్ అనేది తగ్గుతూ ఉందండి పైనుంచి. అంటే 0 నుంచి నెంబర్ పెరుగుతుందంటే ఎసిడిక్ నేచర్ అనేది తగ్గుతుంది. ఎసిడిక్ నేచర్ అనేది ఏమవుతుందండి, తగ్గుతుందండి, డిక్రీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నెంబర్ పెరుగుతుంటే ఇక్కడ యాసిడ్లో దానికి pH వాల్యూ తగ్గుతుంది. అలా కాకుండా మనకి నెంబర్ ఇక్కడ చూడండి, ఇక్కడ పెరుగుతూ వస్తుందండి, ఇక్కడ 8, 9, 10 పెరుగుతూ వస్తుంది. ఏమవుతుందంటే అప్పుడు BH వాల్యూ అంటే యాక్చువల్లీ బేస్ యొక్క క్యారెక్టర్ క్షారత్వం పెరుగుతుందండి. యాసిడ్లోనేమో నెంబర్ పెరిగితే దానికి ఆమ్లత్వం తగ్గుతుంది, బేస్లో దానికి నెంబర్ పెరిగితే క్షారత్వం పెరుగుతుందండి. ఓకే అండి, ఇది మెయిన్గా. ఇంకా కొన్ని చూద్దామండి. నెక్స్ట్ చూడమ్మా, తర్వాత వచ్చేసి మనకి ఆరెంజ్ జ్యూస్ అమ్మా. ఆరెంజ్ జ్యూస్ అంటే బత్తాయి రసము. బత్తాయి రసము మనకు వచ్చేసి దానికి pH వాల్యూ ఎంత అంటే 3.7 అంటే నియర్లీ ఇక్కడ 4 దాకా ఉంటుందండి. 3.7 దాని యొక్క pH వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి బీర్ యొక్క pH వాల్యూ 4.4 అండి. ఎక్కడుంది మనకి ఈ వాల్యూ నియర్లీ 4.4 అంటే ఇక్కడ వస్తుందండి, 4.4 వాల్యూ వస్తుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి కాఫీ అండి. సో చాలామందికి మనలో కాఫీ తాగే అలవాటు ఉంటుంది. మరి కాఫీకి ఏ నేచర్, ఎసిడిక్ నేచరా, బేసిక్ నేచరా, న్యూట్రల్ అంటే గుర్తుపెట్టుకోండి. కాఫీ వచ్చేసి మనకి ఎసిడిక్ నేచర్ అండి. ఏ నేచరు, ఆమ్లత్వం. ఎందుకంటే కాఫీలో కెఫిన్ అనే ఎంజైమ్ ఉంటుందండి. సో యాక్చువల్లీ కాఫీ మనకి 4.9 చూడండి, ఇక్కడ 4.9 నియర్లీ అంటే మనకి ఇది వచ్చేసి కొంచెం వీక్ యాసిడ్ దగ్గరికి వెళ్తుందండి. బలహీనమైన ఇది ఆమ్లమే. సో యాక్చువల్లీ కాఫీలో కూడా మనకి 4.9 వాల్యూ ఉంటుంది. ఇది ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. తర్వాత వచ్చేసి ప్యూర్ రెయిన్ వాటర్ అండి. మనకి రెయిన్ వాటర్ అనేది యాక్చువల్లీ మనకి రెయిన్ వాటర్ న్యూట్రల్ అనుకుంటాము. యాక్చువల్లీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రెయిన్ వాటర్ అనేది ఇక్కడ వచ్చేసి pH వాల్యూ 5.6 ఉందండి. ఎందుకు ఉందంటే గుర్తుపెట్టుకోండి, ఇది H2O ఇన్ ఈక్విలిబ్రియం విత్ అట్మాస్ఫియరిక్ CO2. అంటే రెయిన్ వాటర్ పడేటప్పుడు మనకి అట్మాస్ఫియర్లో ఉన్న CO2 వాల్యూ ఎంత అంటే 0.03 అండి. మనకి అట్మాస్ఫియర్లో ఉండే వాల్యూ కార్బన్ డైఆక్సైడ్ వాల్యూ 0.03. అంటే మనకి వాతావరణంలో CO2 కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్తో రెయిన్ వాటర్ కంబైన్ అయినప్పుడు అప్పుడు మనకి ఆ కార్బన్ డైఆక్సైడ్తో కూడిన రెయిన్ వాటర్ యొక్క pH వాల్యూ 5.6 అండి. ఓకే అండి, అంటే వాతావరణంలో కూడిన రెయిన్ వాటర్తో కంబైన్ అయినప్పుడు అది సమతా స్థితిలోకి వచ్చినప్పుడు, ఈక్విలిబ్రియం అయినప్పుడు దాని యొక్క వాల్యూ ఎంత అంటే 5.6 అండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్యూర్ రెయిన్ వాటర్ కంబైన్డ్ విత్ CO2 అన్నప్పుడు గుర్తుపెట్టుకునే వాల్యూ 5.6గా మనం చెప్పాలండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చూడమ్మా, మనకి ఎగ్ ఎల్క్స్ అమ్మా. ఎల్క్స్ అంటే గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన 2 ఉన్నాయి. అందుకని డాక్టర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు తెల్లసోన చాలా ఇంపార్టెంట్. అంటే అది ఎక్కువగా మనకి ప్రోటీన్స్ కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువగా తీసుకోమంటారు. యాక్చువల్లీ చూడండి, ఇక్కడ ఎగ్ ఎల్క్స్ అంటే గుడ్డులోని తెల్లసోన యొక్క pH వాల్యూ 5.7 అండి. అంటే ఎగ్ కూడా మనకి దేని కిందకి వస్తుందంటే ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంది. అయితే మైల్డ్ ఎసిడిక్ నేచర్ అంటే దాని యొక్క ఆమ్లత్వం అనేది చాలా తక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ అండి. మిల్క్కి రేపు ఎగ్జాంపుల్ మిల్క్లో ఉన్న యాసిడ్ ఏంటంటే దానిలో ప్రజెంట్ ఉన్న యాసిడ్కి ఉన్న పేరు లాక్టిక్ యాసిడ్. ఏం పేరండి, లాక్టిక్ ఆమ్లం ఉంటుంది మిల్క్లో. గుర్తుపెట్టుకోండి, దానికి pH వాల్యూ 6.7 అంటే నియర్లీ 7 దాకా వచ్చింది. ఇది కూడా మైల్డ్ ఎసిడిక్ నేచర్. అంటే మనకి ఎప్పుడైతే 5 దాటిందో 5 నుంచి వచ్చే వాల్యూస్ అన్నీ కూడా చూడండి, ఇక్కడ 5, 6 వచ్చేస్తే ఖచ్చితంగా అవి దేని కిందకి వస్తాయంటే మైల్డ్ ఎసిడిక్ నేచర్కి వస్తాయి. అంటే వీక్ యాసిడ్ లేదా ఆమ్లత్వం తక్కువగా ఉన్న అవి ఆమ్లాలు అనమాట. కాబట్టి ఇక్కడ మిల్క్ అనేది ఆమ్లత్వం తక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 6.7 అండి. ఇప్పుడు మనం కర్డ్ తీసుకున్నాం అనుకోండి, కర్డ్ కూడా దానిలో ఉండేది కూడా లాక్టిక్ యాసిడ్. అది కూడా దాని వాల్యూ కూడా నియర్లీ 6.7 టు నియర్లీ 6.9 దాకా ఉండొచ్చు అండి. తర్వాత వచ్చేసి ఫ్రెష్లీ డ్రింకింగ్ వాటర్ అండి. డిస్టిల్ వాటర్ అంటే మనకి గుర్తుపెట్టుకోండి, రెయిన్ వాటర్ చెప్పుకోవచ్చు, లేదా వాటర్ని హీట్ చేస్తూ వచ్చిన వాటర్ డిస్టిల్ వాటర్. కాబట్టి ఫ్రెష్లీ డిస్టిల్ వాటర్ వచ్చేసి ఇంకా బాగా చెప్పాలంటే రెయిన్ వాటర్గా చెప్పొచ్చు అండి. రెయిన్ వాటర్ ఇందాక చెప్పిన రెయిన్ వాటర్లో అక్కడ మనకు వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ కంబైండ్ అయితే ఇక్కడేమో ఈ వితౌట్ కార్బన్ డైఆక్సైడ్. రెయిన్ వాటర్ వచ్చేసి ఇక్కడ దానికి వాల్యూ ప్యూర్ అట్ 7.0. ఎందుకని ఎక్కువగా మనకి ల్యాబొరేటరీలో ఎక్కువ వాడటానికి ఉపయోగించే, ఎందుకంటే దీనిలో ఎటువంటి అయాన్స్ ఉండవండి.
ఎటువంటి అయాన్స్ ఉండవు కాబట్టి మనకి టెస్టులు చేయడానికి చాలా యాక్యురేట్ వాల్యూస్, ఖచ్చితమైన విలువల్ని మనకి ల్యాబొరేటరీలో ఇవ్వడానికి ఉపయోగించే వాటర్ ఏంటంటే డిస్టిల్ వాటర్గా తీసుకుంటాము. దాని వాల్యూ ఎంత అంటే 7.0. అందుకనే కొన్ని బ్యాటరీస్లో కూడా మనం ఏం వాడతాం అంటే డిస్టిల్ వాడుతాం. ఎందుకంటే డిస్టిల్ వాటర్ అంటే మనకి ఆ డిస్టిల్ వాటర్లో అయాన్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి యాక్చువల్ డిస్టిల్ వాటర్లో యొక్క pH వాల్యూ ఎంత అంటే 7.0. అంటే ఇప్పుడు ఇదేమవుతుందండి, న్యూట్రల్. ఏమవుతుందండి, ఇది తటస్థ స్వభావము. ఏమవుతుంది, ఇది తటస్థ స్వభావము. నెక్స్ట్ చూడండి అమ్మ, నెక్స్ట్ వచ్చేసి రక్తము, బ్లడ్ యొక్క pH వాల్యూ అంటారు. మన బాడీలో ఉండే బ్లడ్ యొక్క pH వాల్యూ రక్తము గుర్తుపెట్టుకోండి 7.4. ఇది బేసిక్ ఇన్ నేచర్. గుర్తుపెట్టి మనకి 7 దాటిందంటే 7 న్యూట్రల్. ఎప్పుడైతే 7 దాటితే ఇక 7 నుంచి వచ్చేవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే మనకి బేసిక్ క్యారెక్టర్ కిందకి వస్తాయి. దీనికి ఇస్తాయి బేసిక్ క్యారెక్టర్, క్షారత్వాన్ని చూపిస్తాయి. కాబట్టి మనకి రక్తం యొక్క బ్లడ్ pH ఎంత అంటే 7.4. గుర్తుపెట్టుకోండి, చాలా ఎగ్జామ్లు ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. 7.4 బేసిక్ ఇన్ నేచర్. తర్వాత సీ వాటర్ అండి, సముద్రపు నీరు. గుర్తుపెట్టుకోండి, సముద్రపు నీళ్ళలో నియర్లీ అసలు యాక్చువల్లీ 32 సాల్ట్స్ ఉంటాయండి. ఓవరాల్గా మనకి తీసుకుంటే 32 సాల్ట్స్ ఉంటాయి. వాటిలో ఈ సాల్ట్స్ అంటే యాక్చువల్లీ మనకి సీ వాటర్ సాల్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సాల్ట్ నేచరే. అయితే మనకు గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మనకి బేసిక్ సాల్ట్ కిందకి వేస్తాం. దీనిలో ఉండే సాల్ట్ అని కూడా ఏంటి, బేసిక్ సాల్ట్లో ఎక్కువ శాతం బేసిక్ సాల్ట్గా ట్రీట్ చేస్తాం. ఈ సాల్ట్ బేసిక్ క్షారత్వం కలిగిన సాల్ట్గా తీసుకుంటే దీని యొక్క pH వాల్యూ ఎంత అంటే 8.1. ఎంత, 8.1. అంటే నీరు అది కూడా బేసిక్ ఇన్ నేచర్. తర్వాత వచ్చేసి బేకింగ్ సోడా. బేకింగ్ సోడాకి కెమికల్ ఫార్మ్ ఏంటండి, సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ కూడా అనొచ్చండి. గుర్తుపెట్టుకోండి, బైఏకే ఇంకో పేరుగా మనం ఏం చెప్పొచ్చు అంటే హైడ్రోజన్గా కూడా చెప్పొచ్చు. సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ బేకింగ్ సోడా. ఓకే అండి, దీనికి ఫార్ములా ఏంటి, NaHCO3. సో ఈ మూడిట్లో మనకి బేకింగ్ సోడా అన్న ఓకే అండి, లేకపోతే సోడియం కార్బోనేట్ అన్న, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అన్న, NaHCO3 అన్న, లేకపోతే వంట సోడా ఏమంటారు తెలుగులో, వంట సోడా యొక్క pH వాల్యూ ఎంత అంటే 8.2 అండి. ఎంతండి, 8. యాక్చువల్లీ ఈ యొక్క బేకింగ్ సోడాని మనం మైల్డ్ యాంటాసిడ్గా వాడచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడైనా గాయాలైనప్పుడు కూడా ఆ గాయాలని ఈ బేకింగ్ పౌడర్ వేసి మనం రుద్దొచ్చు. ఇంకోటి ఎక్కువగా బేకరీ ఐటెంలో మనం తీసుకునే రొట్టె అనేది ఎక్కువగా మనకి కొంచెం స్మూత్గా స్పాంజీగా ఉండాలంటే కూడా మనం వాడేది ఏంటంటే బేకింగ్ సోడా అనేది. మన నెలల్లో కూడా కొన్ని ఆహార పదార్థాలు అవి పొంగడానికి కొంచెం అవి మంచి టేస్టీ కోసం కూడా మనకి దీన్ని బేకింగ్ సోడాని వాడటం జరుగుతుంది. దీని యొక్క pH వాల్యూ ఎంత అండి, 8.2. ఓకే అండి, 8.2గా తీసుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చి చూడమ్మా, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా దాని యొక్క pH వాల్యూ ఎంతమ్మా, 10.7. చూడండి, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఫార్ములా MgOH ట్రైస్ అండి. MgOH ట్రైస్. దీని పేరు మెగ్నీషియం హైడ్రాక్సైడ్. దీని పేరు ఏంటంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యాంటాసిడ్. ఇది దేనికి వాడతారండి, యాంటాసిడ్గా వాడతారు. ఓకే అండి, మన స్టమక్లో వచ్చిన ఆ పెయిన్ రిలీఫ్ కోసం ఎక్సెస్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని మన స్టమక్లో రిలీజ్ అయినప్పుడు దానిని తగ్గించడం కోసం మనం ఉపయోగించేదే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. గుర్తుపెట్టుకోండి, దానికి పేరు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఫార్ములా. దీన్ని యాంటాసిడ్ అని కూడా అంటాం, గుర్తుపెట్టుకోండి. సో దానికి pH వాల్యూ ఎంత అండి, 10.7. ఆల్రెడీ మీకు సార్ చెప్పాను, మనం ఉపయోగించే బిటల్ లీవ్స్ అంటే మనకి తమలపాకులు ఉపయోగించేవాళ్ళు. దానికి యాక్చువల్లీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే షాప్లో మనకి ఈనో అనే పేరుతో అమ్ముతున్నారండి. ఈనోనో అట్లా కొన్ని పేరులతో అమ్మే యొక్క యాంటాసిడ్లో ఉండే మెయిన్ కెమికల్ ఏంటండి, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వల్ల ఏమవుతుందంటే మనకి స్టమక్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. దాన్ని మనం యాంటాసిడ్, యాసిడ్ని
రిమూవ్ చేసేదిగా తగ్గించేదిగా వాడతాము. సో దాని యొక్క pH వాల్యూ ఎంత అండి, నియర్లీ 10.7. అంటే స్ట్రాంగ్ యాసిడ్ దగ్గరగా ఉంది. యాక్చువల్లీ మరి యొక్క మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది స్టమక్ పెయిన్ వచ్చిందిలే అని చెప్పి మనం స్ట్రాంగ్ వాడకూడదు అండి. స్ట్రాంగ్ బేస్ వాడకుండా యాక్చువల్లీ ఇదేంటిది మైల్డ్ బేసేనండి. ఇది కూడా మైల్డ్ బేస్ అండి. ఇది మన క్షారం తక్కువగా ఉన్నది ఇవ్వాలి, అప్పుడు మాత్రం మనకి రియాక్షన్ జరుగుతుంది, లేకపోతే మనకి ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తీసుకునేది కూడా ఇది మైల్డ్ బేసిక్, యాక్చువల్లీ ఇది వీక్ బేస్గా తీసుకుంటాం. ఓకే అండి. నెక్స్ట్ అండి, ఓకే నెక్స్ట్ అమ్మ మనకి హౌస్ హోల్డ్ అమ్మోనియా. అమ్మ మనం ఇళ్లలో వాడే హౌస్ హోల్డ్ అమ్మోనియాను యూజ్ చేస్తుంటాము. ఈ హౌస్ హోల్డ్ అమ్మోనియాలో pH వాల్యూ ఎంత అంటే 11.5 అమ్మ. ఎంత అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే కొంచెం నియర్లీ స్ట్రాంగ్ బేస్ కిందకి వస్తుంది. మనకి రిఫ్రిజిరేటర్లో చూడండి ఒకసారి, మనకి రిఫ్రిజిరేటర్ తీసుకున్నాం అనుకోండి, రిఫ్రిజిరేటర్లో మనకు వస్తువులన్నీ కూడా కూలింగ్గా ఉండడానికి మెయిన్గా ఉపయోగపడే ఒక గ్యాస్ ఏంటంటే అమ్మోనియా గ్యాస్ అండి. అమ్మోనియా వల్లే మనకి ఈ కూలెంట్గా ఉంటుంది, ఇది కూలెంట్ చేస్తుంది. కాబట్టి మనం యాక్చువల్లీ హౌస్ హోల్డ్లో కూడా మనకి అమ్మోనియా ఇచ్చేసినప్పుడు దాని యొక్క pH వాల్యూ 11.5గా తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి హౌస్ హోల్డ్ బ్లీచ్ అండి. ఈ హౌస్ హోల్డ్ బ్లీచ్కి ఒక ఫార్ములా Na2CO3. Na2CO3 ఇంకో పేరు ఏంటండి, వాషింగ్ సోడా. పేరేంటండి ఇది, వాషింగ్ సోడా, Na2CO3. దీని కెమికల్ ఫార్మ్ వచ్చేసి సోడియం కార్బోనేట్. ఇందాక తీసుకున్నది సోడియం బైకార్బోనేట్, దీని పేరు సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడా. ఇటు బట్టలు ఉతకడానికి ఉపయోగించే సోడా, గుర్తుపెట్టుకోండి. దీన్ని హౌస్ హోల్డ్ బ్లీచ్ అని కూడా అంటాం. ఏమంటారు, హౌస్ హోల్డ్ బ్లీచ్. దీన్ని దేనికి కొడతారండి, బట్టలు మనకి క్లీన్ అవ్వడానికి. మన డ్రై క్లీనర్లు ఎక్కువగా ఉపయోగించే కెమికల్ ఏంటండి, Na2CO3. డ్రై క్లీనర్కి ఉపయోగించే కెమికల్ ఏంటి, సోడియం కార్బోనేట్, Na2CO3 వాషింగ్ సోడా. ఓకే అండి. ఫార్ములా రేపు ఈ ఫార్ములా ఆధారంగా కానీ, లేకపోతే ఈ నేమ్ ఆధారంగా కానీ, కెమికల్ పేర్ నేమ్ ఆధారంగా కానీ, లేదా హౌస్ హోల్డ్ బ్లీచ్ అన్నప్పటికీ మనం తీసుకోవాల్సింది ఏమనంటే గుర్తుపెట్టుకోండి, 12.9 అనేది నా యొక్క pH వాల్యూగా తీసుకుంటాము. ఇది మెయిన్గా మనం తీసుకునే ఇక్కడ మొత్తం అంటే మనం తీసుకున్న స్టార్టింగ్ 0 నుంచి నియర్ మనం ఎక్కడ దాకా వెళ్ళామండి, 13. అంటే నియర్లీ ఇప్పుడు 12.9కి వెళ్ళామండి. 12.9కి వెళ్ళటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హౌస్ హోల్డ్ డై అండి. తర్వాత వచ్చేసి మనకి హౌస్ హోల్డ్ డై. డై అంటే రంగు అండి. ఇది వచ్చి నియర్లీ 13.7 అలా తీసుకుంటామండి. ఇది హౌస్ హోల్డ్ డైగా ఇచ్చేస్తాము. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం ఇందాక తీసుకున్నట్టుగా 0.0 బ్యాటరీ యాసిడ్ కాడ నుంచి మనకి 7 న్యూట్రల్ దగ్గర నుంచి, న్యూట్రల్ అంటే ఇక్కడ మనకి ఇందాక ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామండి, రెయిన్ వాటర్గా తీసుకున్నాం, అయితే డిస్టిల్ వాటర్గా తీసుకున్నాము. తర్వాత వచ్చేసి pH 14. మ్యాక్సిమం వచ్చేసి మనకి బేసెస్ ఉంటాయండి. అంటే యాక్చువల్లీ సోడియం హైడ్రాక్సైడ్ కానీ, లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ కానీ, ఇవన్నీ కూడా మనకి స్ట్రాంగ్ బేస్లు అండి. వీటి వాల్యూ నియర్లీ 14 ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ 14 దాకా. ఎందుకంటే ఇవి స్ట్రాంగ్ బేస్, బలమైన క్షారాలు కాబట్టి వాటి యొక్క pHలు ఎంత ఉందండి, 14 ఉంటుందండి. కాబట్టి ఇవి కెమికల్స్ మనం తీసుకుంది ఏంటంటే ఓవరాల్గా మన నెలల్లో వాడే మెయిన్ సబ్స్టెన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ మనకి దాని యొక్క pH వాల్యూ 14 ఉంటుంది. ఈ విధంగా మనకి ఇప్పుడు రేపు ఎగ్జాంపుల్ మనకి వాళ్ళు ఏ వాల్యూస్ ఇచ్చినా సరే బ్లడ్ యొక్క pH వాల్యూ అన్నప్పుడు చెప్పుకున్నామండి. బ్లడ్ pH వాల్యూ ఎంత అంటే 7.4గా చెప్తాం. అంటే వాళ్ళు 7.4 కలిగిన pHలు ఇచ్చేసి మనకి అది బ్లడ్డా లేకపోతే ఇంకేమైనా బాడీలో ఏవైనా కొన్ని ఏదైనా ఆమ్లాలు క్షారాలు ఇచ్చేసి అదేంటని అడిగినప్పుడు మనం గుర్తుపట్టాలండి. అట్లాగే గుర్తుపెట్టుకోండి, మనకి ఎక్కువగా వాషింగ్ సోడా మీద, బేకింగ్ సోడా మీద, ఆ రెండింటి మీద ఎక్కువ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఓకేనే, నిమ్మరసము అట్లా మనం చూసుకున్న వాటిల్లో ఎక్కువగా బిట్లు ఇచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి వాటి మీద మనం ఎక్కువగా ట్రస్ట్ చేస్తే ఖచ్చితంగా మనం ఈ యొక్క టేబుల్ని, మనం ఈ యొక్క స్కేల్ ఆధారంగా ఈ విధంగా రాసుకొని మనం ఆ యొక్క సబ్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా వాల్యూస్ రాస్తే ఆ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్స్ చూడనా, ఇప్పటివరకు ఈ పేజెస్ చూసాం. తర్వాత వచ్చేసి కొన్ని ప్రిపరేషన్స్ చూద్దాం, కొన్ని సబ్స్టెన్స్ యొక్క ప్రిపరేషన్స్. వాటిలో ఒకటి బ్లీచింగ్ పౌడర్, ఒకటి వచ్చేసి బ్లీచింగ్ పౌడర్. సో ఈ యొక్క బ్లీచింగ్ పౌడర్ యొక్క చూడండి
ఫార్ములా అంటే మనకి బ్లీచింగ్ పౌడర్ రావాలంటే మెయిన్గా మనం స్లేక్డ్ లైమ్ తీసుకుంటాం. డ్రై స్లేక్డ్ లైమ్. డ్రై అంటే మీనింగ్ గుర్తుపెట్టుకోండి, తేమలేని సున్నాన్ని తీసుకుంటే స్లేక్డ్ లైమ్. తేమలేని డ్రైగా ఉన్నప్పుడు అంటే తేమ ఉండకూడదు, తేమ ఉంటే మనకి రాదండి రియాక్షన్. కాబట్టి తేమ లేని స్లేక్డ్ లైమ్ తీసుకున్నప్పుడు దాన్ని క్లోరిన్ గ్యాస్తో రియాక్ట్ చేసినప్పుడు అది మనకి కాల్షియం ఆక్సీక్లోరైడ్గా ఫామ్ అవుతుంది. ఎట్లా ఫామ్ అవుతుంది? కాల్షియం ఆక్సీక్లోరైడ్ నథింగ్ బట్ బ్లీచింగ్ పౌడర్ అండి. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా, కెమికల్ ఫార్ములా CaOCl2. ఫార్ములా ఏంటండి? CaOCl2 ప్లస్ వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుందండి. మనం ఉపయోగించే బ్లీచింగ్ పౌడర్కి ఫార్ములా రావాలంటే డ్రై స్లేక్డ్ లైమ్, తేమలేని స్లేక్డ్ లైమ్ తీసుకొని క్లోరిన్ గ్యాస్తో మనం రియాక్ట్ చేస్తే మనకి ఏర్పడేది ఏంటండి? కాల్షియం ఆక్సీక్లోరైడ్. యాక్చువల్లీ దీని యొక్క కెమికల్ అంటే దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుందండి. CaClOCl అండి. CaClOCl. యాక్చువల్లీ ఈ కెమికల్ నేమ్, ఇంకో కెమికల్ నేమ్ కూడా ఉంది, కాల్షియం క్లోరో. దీని వరకు మనం కాల్షియం క్లోరో హైపోక్లోరైట్ అండి. హైపోక్లోరైట్ అంటే కాల్షియం క్లోరో, ఈ మొత్తాన్ని హైపోక్లోరైట్ అండి. గుర్తుపెట్టుకోండి. ఇంకొని పేరు ఏమైనా ఉందా అంటే కాల్షియం క్లోరో హైపోక్లోరైట్ యొక్క కెమికల్ ఫార్ములా రాయమన్నప్పుడు CaOCl2 దాని యొక్క కెమికల్ ఫార్ములా. ఇంకోనేమో కాల్షియం ఆక్సీక్లోరైడ్. మామూలుగా మనం చెప్పుకునే పేరు బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్లో ఉండే మెయిన్ కెమికల్ కెమికల్ అంటే ఎటువంటి ఎలిమెంట్ అనేది మనకి బ్యాక్టీరియాని, జమ్స్ని కిల్ చేస్తుందంటే అదే మనకి మెయిన్ ఆన్సర్ క్లోరిన్ అండి. ఏంటిది అది? క్లోరిన్. బ్లీచింగ్ పౌడర్లో ఉన్న క్లోరిన్ అనేది బ్యాక్టీరియాని కిల్ చేయటం జరుగుతుంది. ఇది మెయిన్గా మనకి బ్లీచింగ్ పౌడర్ని వాటర్కి యాక్ట్ చేసి కిల్ చేయటంలో ఉపయోగించే మెయిన్ ప్రాసెస్లో బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ ఫార్ములా CaOCl2. ఓకే అండి. డ్రై స్లేక్డ్ లైమ్ తీసుకుంటాము, మనకి కాల్షియం ఆక్సీక్లోరైడ్ ఏర్పడుతుంది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే బ్లీచింగ్ పౌడర్ని నెక్స్ట్ చూడమ్మా ఈ యొక్క బ్లీచింగ్ పౌడర్ యొక్క యూజెస్ మనం ఎక్కువగా ఎక్కడ వాడతామంటే ద బ్లీచింగ్ పౌడర్ యూజ్ ఇన్ కాటన్, లెనిన్, ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. గుర్తుపెట్టుకోండి, టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే మనకి వస్త్ర పరిశ్రమ. ఏంటండి? వస్త్ర పరిశ్రమలో మనకి ఎక్కువగా వాడతాము. సో కాటన్ లేదా లెనిన్ వస్త్రాలని తయారు చేయటంలో ఈ యొక్క బ్లీచింగ్ పౌడర్ని యూజ్ చేస్తాము. ఎందుకంటే మనకి వాటర్ అనేది మంచి వాటర్, అంటే వాటర్ వల్ల అంటే హార్డ్ వాటర్ అయితే మనకి ఏమవుతుందంటే క్లాత్ అనేది చెప్పాను ఆల్రెడీ హోల్స్ పడిపోతుంది, లేకపోతే ఆ క్లాత్ మనకి తగ్గుతుంది. కాబట్టి అలాంటి వాటిలో మనం అది క్లీన్ చేసుకోవడం కోసం, దానిలో ఇటువంటి ఇంప్యూరిటీస్ కానీ ఏమి ఉండకుండా మనం క్లీన్ చేయడం కోసం ఆ కాటన్, లెనిన్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో మనం దీన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి పేపర్ ఇండస్ట్రీస్లో, ఓకే అండి, పేపర్ ఇండస్ట్రీస్లో తయారు చేస్తాము. పేపర్ ఇండస్ట్రీస్లో వచ్చేసి వుడ్ పల్ప్ అంటే చెట్ల యొక్క గుజ్జు ఉంటుంది కదండి, ఆ గుజ్జుని మనం లాట్లో కలెక్ట్ చేసుకొని ఏం చేస్తారంటే క్లీన్ చేస్తాం, వాటర్ క్లీన్ చేస్తారు. ఆ వాటర్లో క్లీన్ చేసేటప్పుడు మనకేం చేయాలంటే ఈ పేపర్ ఇండస్ట్రీలో బ్లీచింగ్ పౌడర్ యూజ్ చేసినప్పుడు ఆ యొక్క వుడ్ పల్ప్ అనేది మనకి మంచి క్వాలిటీ వుడ్ పల్ప్గా తీసుకొని పేపర్ తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన క్వాలిటీ పేపర్ అనుకోండి, పేపర్ క్వాలిటీ పెరిగే కొద్ది మనకి ఏమవుతుందంటే కాస్ట్ పెరుగుతుంది. పేపర్ క్వాలిటీ పెరిగే కొద్ది మనకి కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి ఒక ప్యూర్ పేపర్ బండిల్ తయారవ్వాలంటే నియర్లీ 90,000 ట్రీస్ కట్ చేయాలంటండి. అంటే చూడండి, అంటే మనకి పేపర్ క్వాలిటీని బట్టి మనం ఏం చేస్తున్నాం, కాస్ట్ చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ వుడ్ పల్పు అనేది క్లీన్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే పేపర్ ఇండస్ట్రీలో ఈ యొక్క బ్లీచింగ్ పౌడర్ వాడటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాష్డ్ క్లాత్ ఇన్ లాండ్రీ అంటే చూడండి, మనకు మామూలుగా అంటే లాండ్రీ అంటే ఉతకటమే కాదు, మనకి యాక్చువల్లీ లాండ్రీ అంటే ఇస్త్రీ చేయటం అని చెప్పుకుంటాం. లాండ్రీ అంటే ఇక్కడ ఏంటంటే బట్టలు ఉతికి వాటిని కొంతవరకు అంటే మనకి గ్రీజ్ కానీ ఏవైనా మరకలు పడ్డప్పుడు అలాంటి వాటి కోసం ఏం చేస్తారంటే ఈ యొక్క బ్లీచింగ్ పౌడర్ ఇచ్చేసినప్పుడు మనకి అవి తొందరగా రిమూవ్ అవటం జరుగుతుంది. ఇంక్ స్టెయిన్స్ కానీ, రక్తపు మరకలు కానీ, లేకపోతే గ్రీజ్ అలాంటి వాటిని క్లీన్ చేయడం కోసం మన యొక్క బ్లీచింగ్ పౌడర్ని యూజ్ చేసి మనం ఈ విధంగా క్లాత్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీలోను, పేపర్ ఇండస్ట్రీలో, తర్వాత మన క్లాత్ ఇండస్ట్రీలోను అంటే క్లాత్ క్లీన్ చేయడంలోను మనం రంగులు అంటే రంగులు ఏమైనా మార్చాలనుకోండి దీన్ని కూడా యూజ్ చేస్తారు. ఈ విధంగా మనకి ఈ యొక్క బ్లీచింగ్ పౌడర్ని వాడటం జరుగుతుంది. నెక్స్ట్ అమ్మ చూడండి, ఆక్సిడైజింగ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లీచింగ్ పౌడర్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో మనకి ఆక్సిడైజింగ్ ఏజెంట్గా మనకి
యూజ్ చేయడం జరుగుతుంది, ఆక్సీకరణి అంటారు. ఎందుకంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్కి ఎందుకు మార్చాలంటే అవి కెమికల్ రియాక్ట్ చేయడం కోసం మనకి ఆక్సిడైజింగ్ ఏజెంట్గా మనకి బ్లీచింగ్ పౌడర్ ఇచ్చేస్తారు పెద్ద పెద్ద పరిశ్రమల్లో. తర్వాత వచ్చేసి డిస్ఇన్ఫెక్టెంట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్, అంటే వాటర్ ప్యూరిఫై చేయడం కోసం మనకి క్రిమి సంహారాలు ఏమైనా ఉంటే, అంటే క్రిములు ఏమైనా ఉంటే దాన్ని సంహరించడం కోసం, ఆ క్రిములు ఉంటే మనం ఆ బ్యాక్టీరియా తాగితే మనకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అందుకే మనకి మున్సిపాలిటీ వాటర్ ఏం చేస్తారంటే బ్లీచింగ్ పౌడర్ వేసినప్పుడు దానిలో ఉన్న క్రిమి కీటకాలు ఏం చేస్తాయంటే వాటికి పీల్చుకోవడానికి కావాల్సిన ఆక్సిజన్ని ఇంకా బ్లీచింగ్ పౌడర్లో క్లోరిన్ అనేది తగ్గించేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా చనిపోతుంది. కాబట్టి ఇక డిస్ఇన్ఫెక్టేషన్ అంటే క్రిమి సంహారిణిగా వాటర్ ప్యూరిఫై చేసే విషయంలో మనకి బ్లీచింగ్ పౌడర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి టు ప్రిపేర్ క్లోరోఫామ్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎనస్థెటిక్లో ఎసిటోన్ ఒకటి ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఒకటి ఉంది, తర్వాత వచ్చేసి క్లోరోఫామ్ అండి. ఇథైల్ ఆల్కహాల్ తర్వాత క్లోరోఫామ్, అన్నిటికంటే బెస్ట్ క్లోరోఫామ్. మెడిసిన్స్లో ఎక్కువగా వాడే ఎనస్థెటిక్ అంటే మత్తు మందుగా ఉపయోగించే ఏజెంట్ అయినా క్లోరోఫామ్ CHCl3. ఓకే అండి, దాని యొక్క ఫార్ములా CHCl3. క్లోరోఫామ్ని తయారు చేయడంలో మెయిన్ పాత్రగా ఎక్కువగా బ్లీచింగ్ పౌడర్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే అండి, గుర్తుపెట్టుకుని క్లోరోఫామ్ తయారు చేయడంలో మనం ఉపయోగించే మెయిన్ ఏజెంట్గా మనం ఈ యొక్క బ్లీచింగ్ పౌడర్ని తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి బ్లీచింగ్ పౌడర్ యొక్క ఇవన్నీ కూడా మనకి యూజెస్ అండి, ఉపయోగాలు. కాబట్టి మనకి ఎగ్జామ్లు ఎక్కువ శాతం మరి ఈ యొక్క బ్లీచింగ్ పౌడర్ మీద మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గుర్తుపెట్టుకుని బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా CaOCl2. ఈ CaOCl2లో మెయిన్ ఎలిమెంట్ ఎవరయ్యా అంటే క్లోరిన్. గుర్తుపెట్టుకోండి, క్లోరిన్ గ్యాస్ అనేది ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఈ క్లోరిన్ అనేది ఎక్కువగా మనకి అట్మాస్ఫియర్ బ్లీచింగ్ పౌడర్లో మనకి ఎంత ఉంటుందని చెప్పాను మీకు, 40% ఉంటుందండి. అందుకంటే ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ఆ క్లోరిన్ వాతావరణంలో కలిసినప్పుడు అది పాస్జీన్ అనే విషవాయువుగా మారే అవకాశాలు ఉంటాయి. అందువలన క్లోరిన్ అనేది కూడా ఎక్కువగా మనం క్లోరినేటెడ్ వాటర్ ఎక్కువగా మనం తాగకూడదు. అందుకని క్లోరిన్ వాటర్ అంటే అది వన్ మంత్కో 2 మంత్స్కి మనకి బ్లీచింగ్ వాటర్ వేసి వాటర్ క్లీన్ చేస్తారు, కానీ రెగ్యులర్గా వేస్తే ఏమవుతుందంటే మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకని దాన్ని అరుదుగా వాడాలి. ఓకే అండి, ఇది మనకి మెయిన్గా మనం ఉపయోగించే దానిలో బ్లీచింగ్ పౌడర్ యొక్క యూజెస్, వాటిని ఎట్లా నెక్స్ట్ చూడండి అమ్మ. నెక్స్ట్ ఒక 2 బిట్లు చూద్దాము. వాట్ ఈజ్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ బ్లీచింగ్ పౌడర్? బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ ఫార్ములా బిట్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా చూద్దాము. ఫార్ములా మనకి కాల్షియం ఆక్సీక్లోరైడ్ అనేది గుర్తుండాలి. గుర్తున్నప్పుడు చూడండి, ఫస్ట్ బిట్ కాల్షియం క్లోరైడ్ అండి, ఇది CaCl2. సో దీని యొక్క ఫార్ములా కాదు, CaOCl2. చూడండి, CaOCl అండి, చూడండి CaOCl, ఇది కూడా కాదు. నెక్స్ట్ వచ్చేసి CaOCl2 అండి. సో కాల్షియం ఆక్సీక్లోరైడ్ ఇది ఆన్సర్ అవుతుంది. తర్వాత వచ్చేసి CaOCl2, ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. అంటే మనం ఇచ్చిన ఆప్షన్లో చూడండి, మనం కన్ఫ్యూజ్ చేయడానికి CaOCl2 అంటే ఇక్కడ ఒక్క క్లోరిన్ తేడాతోనే మనకి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. మనం గమనించుకోకుండా CaOCl కరెక్టే అనుకోకూడదు. మనం గమనించుకుంటే CaOCl2 అనేది కరెక్ట్ ఆన్సర్, CaOCl కాదండి. అంటే మనకి ఇచ్చిన కెమికల్ ఫార్ములాలో మనం నేమ్ గుర్తుపెట్టుకోండి, కాల్షియం ఆక్సీక్లోరైడ్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తొస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ ఫార్ములా CaOCl2. నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ సోడా యొక్క కెమికల్ ఫార్ములా అడిగాడండి. అడిగితే దాని యొక్క ఫార్ములా వాషింగ్ సోడా అంటే మనకి ఇంకో పేరు ఏంటంటే సోడియం కార్బోనేట్. నీకు వాషింగ్ సోడా అనగానే మన మైండ్లో గుర్తుండాల్సిన పేరు ఏంటంటే సోడియం కార్బోనేట్. సో సోడియం కార్బోనేట్ అనగానే మనకి ఏం చేయాలంటే దాని నేమ్ డివైడ్ చేసుకుంటే సోడియం అంటే Na గాను, కార్బోనేట్ అంటే CO3గా గుర్తుపెట్టుకోండి. మరి ఆ ఫార్ములా మనకి ఎక్కడుంది అంటే యాక్చువల్లీ మనకి కార్బోనేట్ బ్యాలెన్స్ సరిపోదు కాబట్టి Na2CO3 రాస్తాం. కాబట్టి ఈ ఫార్ములా ఎక్కడుందో చూద్దాము. యాక్చువల్ ఇక్కడ NaHCO3, ఇది సోడియం బైకార్బోనేట్ అవుతుంది, ఇది బేకింగ్ సోడా. తర్వాత NaNO3 చూడండి, NaNO3 సోడియం నైట్రేట్ అంటారు, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ వచ్చేసి Na2CO3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మరి NaCO3 అన్నాడు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా NaCO3, ఇక్కడ Na2CO3 అంటే మనకి ఒక సోడియం తగ్గించారండి. అంటే ఇక్కడ తగ్గించినప్పుడు యాక్చువల్లీ ఫార్ములా కరెక్ట్ కాదు. మరి అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా ఏం చేస్తారంటే ఆన్సర్ దగ్గరగా ఉన్నట్టుగా ఉంది, Na2CO3 NaCO3 అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం వ్యాలెన్సీ కూడా తీసుకున్నప్పుడు Na2CO3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి C అండి. సో మనకి ఎగ్జాంపుల్ ఈ విధంగా మనకి కెమికల్ ఫార్ములా ఆధారంగా కూడా మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ చూడండి అమ్మ.
ఇంతకు పిహెచ్ లెక్కలు చూసినట్టు వాట్ ఈజ్ ద పిహెచ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ బేకింగ్ సోడా యొక్క పిహెచ్ వాల్యూ కావాలన్నాడు. బేకింగ్ పౌడర్ యొక్క ఫార్ములా NaCO3, ఇంకో పేరు మనకి బేకింగ్ సోడా సోడియం బైకార్బోనేట్. ఓకే అండి, దీన్ని మనం వంట సోడా అంటాము. చూడండి 8.9, 8.5, 8.2, 8.0 అంటే అన్నీ 8 పాయింట్లు ఇచ్చారు. ఇట్లా 8 పాయింట్లు ఇచ్చినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పా, మనం నియర్లీ మనకి ఎక్కడ ఉంటుందంటే 8.5, 8.9 తీసుకోవడానికి లేదు. ఎందుకంటే మనకి బేసిక్ క్యారెక్టర్ అనేది స్టార్టింగ్ అవుతుంది, స్ట్రాంగ్ బేస్కి ఇంకా వెళ్ళాలా. కాబట్టి మనకి ఈ రెండు వాల్యూస్లో కాకుండా మనం 8.2, 8.0లో తీసుకుంటే గుర్తుపెట్టుకోండి, మనకి 8.2నా 8.0నా ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంటుంది. గుర్తుపెట్టుకుని ఆన్సర్ వచ్చేసి మనకి 8.2 అనే దానికి ఆన్సరు. సో మనకి ఈ వాల్యూస్ ఇలా ఇచ్చినప్పుడు మనం కొంచెం ఇబ్బంది పడుతుంటాం. కాబట్టి మనం తీసుకోవాల్సిన ఆన్సర్ ఏంటి? 8.2 ఆన్సర్ వచ్చేసి సి. గుర్తుపెట్టుకుని ఇట్లా వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం వాల్యూస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద పిహెచ్ వాల్యూ ఆఫ్ యాసిడ్ బ్యాటరీ యొక్క పిహెచ్ వాల్యూ ఎంత అని అడిగాడు. ఓకే, స్టార్టింగ్ వాల్యూ అదే కదండి. చూడండి 1.0, తర్వాత 1.5, 0.0, 1.1. చూడండి ఇక్కడ బిట్లు, ఇక్కడ 1.0 ఇచ్చాడు, 1.5 ఇచ్చాడు, ఇక్కడ 0.0, 1.1. మనకి వాల్యూ ఏంటంటే 0 అని తెలుసు, ఎక్కడ కూడా 0 ఇవ్వాల. సో ఎందుకంటే 0 ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1.1 బదులు 0.5, 0.2 ఇచ్చాడు. పిల్లవాడు ఏమంటాడంటే స్టూడెంట్, సార్ ఇది కూడా 0 ఉంది, ఇది కూడా 0 ఉంది కదా, కాబట్టి మనకి ఆన్సర్లు 2 అవుతాయి కదా అంటారు. అందుకని వాడు తెలివిగా ఏం చేశాడంటే ఒకటి మాత్రమే 0కి ఇచ్చి కదమాయిని 1 మీద ఇచ్చాడు. యాక్చువల్లీ మనకు ఆన్సర్ ఏంటంటే 0.0. ఆన్సర్ ఏంటండి 0.0. ఈ 1.0 కానీ 1.5 కానీ 1.1 కూడా కాదు, 0.0. ఎందుకంటే 0 ఇచ్చినా సరే అవి కూడా ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అది యాసిడ్ బ్యాటరీ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 0.0. కాబట్టి ఈ విధంగా మనకి ఎగ్జామ్లో ఈ మోడల్లో మనకి పిహెచ్ వాల్యూస్ మీద, అట్లాగే మనం నేర్చుకున్న బ్లీచింగ్ పౌడర్ మీద మనకి బిట్లు అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రిపరేషన్లో సోడియం క్లోరైడ్ ప్రిపరేషన్, తర్వాత వాషింగ్ సోడా ప్రిపరేషన్ చూద్దాము, తర్వాత కొన్ని బిట్స్ చూద్దాము. దీంతో మనకి యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ యొక్క లెసన్ అనేది మనకి అయిపోతుందండి. నెక్స్ట్ లెసన్ ఫర్దర్గా స్టార్ట్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.